జేఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు తాపీ మేస్త్రీ సంఘం, కార్పెంటర్స్ యూనియన్, ప్లంబర్స్ యూనియన్, ఎలక్ట్రీషియన్స్ యూనియన్ కార్మికులు చిరు సత్కారం. రామచంద్రపురం, ఫిబ్రవరి 9. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భవన కార్మికులకు ప్రకటించిన పథకాలు అమలుపరుస్తామని ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ బహిరంగ సభలో ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భవన కార్మికులు, కార్పెంటర్ కార్మికులు, తాపీ మేస్త్రీ కార్మికులు, ఎలక్ట్రికల్ కార్మికులు మంత్రి సుభాష్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణ వ్యాపారవేత్త బరగటి శ్రీనివాస్, బరగటి వెంకట పవన్ కాపు, మంత్రి సుభాష్కు జనసేన రామచంద్రపురం ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్కు బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బరగటి శ్రీనివాస్, బరగటి వెంకట పవన్ కాపు మాట్లాడుతూ తొందరలో టింబర్ డిపో ఏర్పాటు చేస్తున్నామని, ప్రారంభోత్సవానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు రామకృష్ణ, శ్రీనివాస్, కె. రాంబాబు మరియు అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ పథకాలు ప్రకటనతో కాకుండా మేడే రోజు సాధ్యమైనంత మటుకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సంక్షేమ ఫలాలు తర్వాత మళ్ళీ ఏపీలో ఉన్న ఇసుక రీచులు అన్నట్లో కూడా గీత కుల వృత్తుల వారికి పైన షాపుల్లో ఎలాగైతే ప్రాతినిధ్యం కల్పించారో అలా మాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని, తర్వాత సంక్షేమ బోర్డులో ఏదైతే ఉన్నారో 2 డైరెక్టర్లు చైర్మన్ ఉన్నారు సార్, అలా కాకుండా ఆ డైరెక్టర్ సంఖ్యను కూడా 5కి పెంచి మాకు ఈ కార్మిక ప్రతినిధులకి 1 ముగ్గురికి అవకాశం కల్పించి ఆ సాధ్యాలపైన ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత ఎక్కడైనా ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఆ లోకల్ మ్యాన్ పవర్ని వాడుకుని డంప్ చేసుకున్నారు. డంప్ చేసుకోకుండా లోకల్ మ్యాన్ పవర్ని వాడి నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నామండి. పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయండి, అవి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు దశల వారీగా వాటిని కూడా కంప్లీట్ చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య నాయకులకి, కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల పట్ల అత్యంత ప్రేమతో మీరు ఏదైతే గత 5 ఏళ్ళు ఊచకోతకు గురయ్యారో, మీకు సమస్తం మీ యొక్క పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ మెమో 1214 జీవో ఇచ్చారో, మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మీ పథకాలను మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది, మీ అందరికీ అందుబాటులో తేవడం జరిగింది. అలాగే అదే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజనరీతో, ఆయనకున్న విజనరీతో మీ అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్లో పాల్గొవాలి, మీ పిల్లలందరూ. తద్వారా మీకు కొత్తగా వస్తున్న పరికరాల గురించి అవగాహన తీసుకుని వస్తూ మీ అందరూ కూడా మీ స్తోమతని, అంటే మీ ఆర్థిక ఏదైతే మీ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనుకున్నారో ఆయన అవి మెరుగుపరుస్తూ మిమ్మల్ని విదేశాలకు కూడా పంపే ప్రయత్నం చేయమని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా చేయించమని ఆయన ఆదేశించడం జరిగింది. దాని మీద కూడా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. అతి త్వరలో మీరు May 1న లోపు వచ్చేటట్టు మీ పథకాలు చేయమన్నారు, అది ఖచ్చితంగా చేస్తామని మాటిస్తూ, అదేవిధంగా మీ అందరికీ కూడా మరో విన్నపం, గత 5 సంవత్సరాలుగా మీరు ఎవరు కూడా ఈ యొక్క సభ్యత్వాలను, మీ యొక్క మెంబర్షిప్ మీరు రెన్యువల్ చేయించుకోవడం జరగలేదు, కొత్త వాళ్ళు కూడా నమోదు చేయించుకోవడం జరగలేదు. సో phase 1లో మీకు ఇస్తాం, phase 2లో కొత్త వాళ్ళకు కూడా ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే
ముఖ్యంగా ఇసుక గురించి మీరు ఇందాక ప్రస్తావించారు. ఆ ఇసుక విషయంలో మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జేసీబీలతో కాకుండా మనుషులను తీసుకెళ్లి వెసులుబాటు ట్రాక్టర్లతో అందరికీ ఇచ్చారు. సో మీరు ఏదైతే మీరు మాకు కూడా ఈ వీటిలో ఇప్పుడు గాంధీ షాపులు ఎలా టెండర్లు వేసుకున్నాక ఈ గీత కార్మికులకు అవకాశం కల్పించారు. భవన నిర్మాణ సంఘ సొసైటీలో కూడా కొన్ని రీచ్ల్లో అవకాశం కల్పిస్తే మా జీవితాలు మెరుగుపడతాయని సార్. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు ఏదైతే పెట్టారో రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి వివరించడం జరుగుతుంది. నేను మాట్లాడతాను, నాకు ఎందుకు గుర్తున్నాయి. అయితే మీరు ఇంకా ఉపాధి కోసం అడగటం జరిగింది, మీ పని దినాలు పెంచుకోవడం కోసం. మీ పని దినాలు పెంచుకోవడం కోసం ఆల్రెడీ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కృషితో వెల్లువలా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మన రాష్ట్రానికి. ఒక పెట్టుబడి రావాలంటే 30 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. అంటే అన్నీ కూడా ఏది చిన్న ఇటుక పెట్టాలన్నా సరే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులతోనే మొదలవుతుంది. కాబట్టి మీకే కాకుండా పని దినాలు మీకు గతంలో ఇసుక కరువు అయ్యేది, పథకాలు తీసేయటం వల్ల, అలాగే కరోనాలో కూడా మిమ్మల్ని ఎవరిని గుర్తించకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. సో ఇప్పుడు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇసుక సాధ్యమైనంత మొన్నటి మీద 100% ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా ఫ్రీ ఇసుక చేయడంతో అందుబాటులో ఉంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ పెట్టుబడుల వల్ల మీ భవన నిర్మాణ మన భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 30 లక్షల కోట్లు పెట్టుబడులు అంటే అది మామూలు విషయం కాదు. అలాగే టూరిజం పెరుగుతూ ఉంది, ఇటు టెంపుల్ టూరిజం, అటు టూరిజం అన్నీ కూడా రాష్ట్రంలో ఇటు సంక్షేమం, అభివృద్ధి కూడా పరుగులు పెడతా ఉంది. కాబట్టి మీకు స్కిల్, మీ పిల్లలకి అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో సాధ్యమైనంత వరకు మీ పిల్లలు ఈ ఫీల్డ్లో ఉంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీ యొక్క పనితీరుని సులభతరం చేస్తూ కొత్తగా వస్తున్న పరికరాలను కూడా మీకు ఎలా వాడాలనేది ఆ స్కిల్ ఇస్తూ మరి మిమ్మల్ని బయటికి మళ్ళీ సర్టిఫికేట్స్ ఇస్తూ మీటింగ్ పెడతాను. అదే మాట మీద మీరు ఈ రోజున 4 పథకాలు మన భవన నిర్మాణం స్కిల్ డెవలప్మెంట్ కి కొద్దిగా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగానే మన ఊర్లో లేదండి. ప్రభుత్వం నాయకత్వం నాయకత్వం